తెలంగాణ సాయుధ పోరాటానికి వారసులు ఎవరంగా ఉంటే మహోన్నతమైన నిజాం వ్యతిరేకంగా, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకంగా, ఫ్యూడల్ విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు జరిపిన మహోన్నత పోరాటానికి ప్రతికి ఎవరైనా ఉంటే, వారసులు ఎవరైనా ఉంటే అది పాశం యాదగిరి గారు కానీ రాఘవులు మాత్రం కాదు. అది అన్నం నారాయణ గారు కానీ కె నారాయణ మాత్రం కాదు. కె నారాయణ దోపిడి దొంగల ప్రతీక. 5,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయల ప్యాకేజ్, పిచ్చకొట్ల ప్యాకేజ్. ఎవరు అడిగిందండి? తెలుసుకోవాలి. 4 జిల్లాలు తెలంగాణలో, ఉత్తర తెలంగాణ జిల్లాలో బొగ్గు అపారంగా ఉన్న జిల్లాలు. తెలుసుకోమని నారాయణ, తెలుసుకోమని సుధాకర్ రెడ్డి, అవగాహన తెచ్చుకోమని తెలంగాణ గురించి. ఈ ఏడాది సింగరేణి కాంగ్రెస్ టర్నోవర్ 5,000 కోట్లు. ఒక్క సింగరేణి ఒక్క ఏడాది 5,000. 50,000 నుంచి అనుకుంటే 50,000 నుంచి 4,000 కోట్లు అనుకుంటే 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్ల సంపద, బొగ్గు సంపద ఒక్క సింగరేణి కాలంలో ఆంధ్ర వలస పాలకులు కొనుక్కుంటుంది. నీకు అనిపిస్తలేదా రాఘవులు? నీకు అనిపిస్తలేదా నారాయణ? నీకు అనిపిస్తలేదా సుధాకర్ రెడ్డి? 5,000 కోట్లు పిచ్చం కనిపిస్తామా? మాత్రం పిచ్చమని ఎందుకు? నేను పిచ్చం తీసుకుంటామా? నువ్వెవడు ఒప్పుకోవాలి? నీకు ఆ నెలగాల కమిషన్ 5,000 కోట్లు నువ్వు ఆ పిచ్చం మాట్లాడతా. మా బొగ్గు అడుగుతున్నాం మేము. మీకు తెలుసు, సింగరేణి కాంగ్రెస్ ఈ ఏడాది కట్టిన పన్నులు, ట్యాక్సెస్, రాయల్టీస్ కలిపితే 1,000 కోట్ల రూపాయల పన్నులు కట్టింది. ఒక్క సింగరేణి కాంగ్రెస్ 1,000 కోట్లు కట్టింది. మా బొగ్గు నెల్లూరు ప్రదర్శన తీసుకుపోదు, మా బొగ్గు ముదలు ప్రదర్శన తీసుకుపోదు కడప జిల్లా, మా బొగ్గు విజయవాడ ప్రదర్శన తీసుకుపోదు. ఇక్కడ తయారైన కరెంటును విజయవాడ తీసుకుపోదు. ఇక్కడ గోదావరిలో తయారైన కరెంటును, కొత్తగూడెంలో తయారైన కరెంటును చిత్తూరు తీసుకుపోతున్నారు, రాఘవరం తీసుకుపోతున్నారు, నారాయణ తీసుకుపోతున్నారు. ఈ కరెంటును ఎక్కడ కట్టినా ఏంది 5,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? అవగాహన ఏ అవగాహన? ఏ సైంటిఫిక్ అనాలిసిస్ ఉంది? ఇట్లాంటి పిచ్చి పిచ్చి కోరికలు మాత్రం కోరిక బ్రోకర్కి దళాలగిరి కమ్యూనిస్ట్ పార్టీ దళాలగిరి మా తరఫున మాట్లాడితేనే మీరు మా వారసు. ఇప్పటి నుంచి మేము మీరు కనుక ఇట్లా మాట్లాడితే, తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడితే మేము చెప్తాం తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రతీక ఎవరైనా ఉన్నారంటే గత యాదగిరి. ఆఖరికి తెలంగాణ తరఫున మాట్లాడే లక్ష్మణ్ కూడా, భారతీయ జనతా పార్టీ లక్ష్మణ్ కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రతీక తప్ప బ్రోకర్ని చేసే కమ్యూనిస్ట్ పార్టీలు కాదని ఎక్కడ అవగానే. హైదరాబాద్ చుట్టూ రోడ్డు, రింగ్ రోడ్డు చేస్తుంటే, భూములని కొలగొట్టుంటే మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడితే ఒక కాలు తీసుకుంటాను. కమ్యూనిజం మాది రాఘవులు కాలు పెద్దలు నువ్వు పోయి పోరాడి ఆడు కూడా ఆ ఊరు నాకు తెలుసుకోవడం ఏం చేసినట్టు చూద్దాం. తర్వాత ఒక్కరోజు మీరు తమాషా చేస్తున్నాను, ఒక్కరోజు మీరు తమాషా చేసి ఫోటోలకి మీడియా ఇన్వైట్ చేస్తున్నాను. ఏ పోరాటం చేస్తుంది? మేము పోరాటం చేస్తున్నాం. బాధపడతాం. తెలంగాణ పోరాటం చేస్తున్నాం, గద్దర్ పోరాటం చేస్తున్నాం, తిరుగుతున్నాడు, దుర్గా పోరాటం చేస్తున్నాం, మా విద్యార్థులు పోరాటం చేస్తున్నాం. లగడపాటి రాజగోపాల్ అంటోడు, లగడపాటి రాజగోపాల్ అంటోడు దొంగ బ్రోకర్. ఆంధ్రప్రదేశ్లో 2 వర్గాలు. వాడు కరెంట్ తయారు చేస్తాడు, వాడు కరెంట్ కమ్మటోడు. నేను కరెంట్ అమ్మకు కొనుక్కుంటాడు. లగడపాటి రాజగోపాల్, రాజశేఖర రెడ్డి కరెంట్ బ్రోకర్. కరెంట్ కొనే రైతు. అయ్యా ఒక్క నిమిషం, మీరేం చెప్పరండి, నన్ను చెప్పండి. ఆలోచించాడు. నేను పేద ప్రజలకు వెళ్ళి లగడపాటి రాజగోపాల్ బ్రోకర్లు ఇచ్చాను. రాఘవులు కర్తవ్యం ఏంటి? పెట్టుబడిదారులు నిలదీయాలి, కరెంట్ అమ్ముకున్న నిలదీయాలి. వారికి మద్దతు, నాకు వ్యతిరేకం స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన రాఘవులు. అడగండి, నిలదీయండి. మిమ్మల్ని కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర బోర్డులో నిలబెట్టి ముద్దాయిలాగా నిలిచే పరిస్థితి. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవాలి. ఈ రోజైనా సరే మేము గీత గీసినాం, యుద్ధరేఖ గీసినాం. పేద ప్రజల పక్షాన్ని ఎవరుంటారు? తెలంగాణ ప్రజలంతా పేద ప్రజలు. తెలంగాణ ప్రజలంతా దోపిడీ గురైన వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేసేవాడు, తెలంగాణ వాడు దోపిడీ గురేవాడు. ఆంధ్ర ప్రజల పక్షాన్ని ఉండకండి, చంద్రబాబు నాయుడు పక్షాన్ని ఉండకండి. కొమ్ముకండి. పాలక వర్గాలు చేస్తున్నాయని చెప్పి పాలక వర్గాలను తోసేసి మీరు పాలక వర్గాల్లో భాగం, సిపిఐ భాగం, సిపిఎం భాగం. మీరు కార్మిక వర్గం నడుపుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎందుకు తెచ్చుకున్నారు? చంద్రబాబు నాయుడు మళ్ళీ మద్దతు ఇస్తుంది. మీకు చివరికి ఎన్నికలే, కమ్యూనిస్ట్ పార్టీలకు ఎన్నికలే ముఖ్యం, రాజకీయాలే ముఖ్యం, సీట్లే ముఖ్యం, పదవులే ముఖ్యం, ప్రభుత్వాలు. వెస్ట్ బెంగాల్ రావాలి, కేరళ రావాలి, తిరుపతి రావాలి.
ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలి. ఇది కాదు మీకు కావాల్సింది. మీరు ప్రజల పక్షాలు, పేద ప్రజల పక్షాలు ఉండండి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకుంది, వాళ్ళ దోపిడీ ఎట్లా పోయిందో అర్థం చేసుకుంది. వాటిని నివారించాలని మాతో కలిసి ఉదయగలరు, మాతో కలిసి పోరాటాలు రండి. మా గద్దరితో రండి. మీరు గద్దరిని పోలీసులు చంపమన్నారు. ఏం చేస్తున్నాం? వాడు కూడా సుధాకర్ రెడ్డి అనే వాడు కూడా మీకు దగ్గరున్నవాడు, మీ పార్టీకి దగ్గరున్నవాడు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాడు, కొత్తగా ఎలక్ట్ కాకికేం తెలిసి ఉండేది చెప్పాలి. కాకి వాడు మీ మద్దతు చూసుకొని మాట్లాడారు. గద్దరిని చంపమని గద్దరిని చంపమని మీరు ఎందుకు మాట్లాడారు? కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఖండించారు? గద్దరికి ఎందుకు సంఘీభావం చెప్పారు? గద్దరు శాంతి అడుగుతున్నాడు. గద్దరు తెలంగాణ కూడా అడుగుతున్నాడు, శాంతి అడుగుతున్నాడు, సంస్కృతి అడుగుతున్నాడు. ఎందుకు పోలీసులు మీరు ప్రశ్నించారు? కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు కరీంనగర్ ఎస్పీని ప్రశ్నించారు? ఎందుకు సంఘీభావం చెప్పారు? మీరు ఇక్కడేమైంది? ఇక్కడ తెలంగాణ కూడా లేదు కదా. మాటి మాటికి మేము తెలంగాణ అడుకుంటాం, బిల్లు పెట్టి అడుకుంటాం, బీజేపీ పెట్టి అడుకుంటాం, కాంగ్రెస్ పెట్టి అడుకుంటాం. ఎందుకు? అందుకని మిత్రులారా, నేను ఎక్కువ చెప్పను. ఒకటి, భాషనే కనుక కలిసి ఉండాలనుకుంటే స్టాలిన్ చెప్పింది. ఇంగ్లాండ్ లో మాట్లాడతారు, అమెరికాలో మాట్లాడతారు, రెండు జాతులు ఒకటేనా? స్టాలిన్ అడిగారు. రెండు ఒకే జాతే కదా. జర్మన్స్ జర్మనీ మాట్లాడతారు, ఆస్ట్రియన్స్ జర్మనీ మాట్లాడతారు, ఒకటే జాతి అయిందా? భాష మాట్లాడినంత పక్కన కంటిన్యూటీ పక్క పక్కన ఉంటే సముద్రం పక్క పక్కన ఎంత తేడా? సీ చేంజ్ అంటారు, కోడింగ్. ఇంత తేడా ఉన్నప్పుడు ఇంత కలిసి ఉన్నాం కాబట్టి ఫెటిష్ అంటారు. అంటే ఒక మానసిక వికారం, ఫెటిషిజం. అంటే చిన్నప్పుడు మీరు ఒక అమ్మాయిని ప్రేమించారు అనుకోండి, చిన్నప్పుడు ఆయన గౌరవం పెళ్లి చేసుకుంటారు, ఒక పెళ్లి వస్తాడు, దాచిపెట్టుకుంటారు, చచ్చిపోయినాక చూసుకుంటుంటారు, కర్ణాన్ని చూస్తున్నట్టు ఒక పుస్తకం ఎత్తుకొని చూస్తుంటారు. అదొక మానసిక వికారం. కమ్యూనిస్ట్ పార్టీలకు విశాలాంధ్ర కూడా ఒక మానసిక వికారం. ఫెటిషిజం వాస్తవం బయట ఈ మానసిక వికారం నుంచి బయటపడింది. ప్రజల పరిస్థితి గ్రహించి మీరు మాతో పాటు రండి, మా పోరాటంలో రండి. ఈ విషయాన్ని నేను చెప్తూ ఆపేస్తున్నాను. వెస్ట్ బెంగాల్లో కూడా అయ్యా రష్యాలోనే మీరు ఈ జాతర గురించి తెలిసినందువల్ల వెస్ట్ బెంగాల్ రష్యా విచ్ఛిన్నమైంది, జాతర పోరాటం వల్ల విచ్ఛిన్నమైంది. వెస్ట్ బెంగాల్ కూడా రెండు అన్నిటికంటే ముఖ్యం. అక్కడ కాంతిపుర కోసం పోరాటం జరుగుతుంది, అక్కడ గూర్ఖాలాండ్ కోసం పోరాటం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కోసం తెలంగాణ వ్యతిరేకిస్తుంది. మీకు అక్కడ నుండి పోరాటం, అసలు సభ్యులు అక్కడ ఉంది. నేను రాములు గారితో మళ్ళా మనవి చేసేది ఏమంటే, ఇది ఆవేదనతో చెప్పాను. రాములు గారు మంచివారు, రాఘవులు కూడా వ్యక్తిగతంగా మంచివారు, మనం ఆయన తప్పటి వ్యక్తిగతంగా చాలా మంచివారు. కానీ మార్క్సానికి దూరం అయిపోయింది. మహోన్నతమైన పోరాటం చేసిన కమ్యూనిస్ట్ పార్టీలు చివరికి ఇట్లా ఒక పార్టీకి వెనక ఉండాల్సిన అవసరం లేదు, దొంగల పార్టీలు వెనక ఉండాల్సిన అవసరం లేదు. మీరు మాతో రండి, ప్రజలతో రండి, కార్మికులతో రండి, తెలంగాణ పేదలతో రండి, తెలంగాణ ఆకాంక్షలు అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సహకరించండి మనవి చేస్తున్నాను. నమస్కారం.